ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటి, ఎలా ఉంది అనేది వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ అనమాట. వంశీ, తుమ్మల, సంధ్య, వశిష్ఠ జంటగా నటించిన శ్రీ చిదంబరం గారు వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు అనగా ఫిబ్రవరి 6 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. అసలు సినిమా కథ ఏంటంటే, రాజమండ్రి సమీప గ్రామంలో ఉండే సొలామాన్ అలియాస్ వంశీ తుమ్మలకి మెల్లకన్ను ఉంటుంది. దీంతో ఊర్లో వాళ్ళంతా అతనికి చిదంబరం అని పేరు పెట్టి వేలన చేస్తుంటారు. ఆ అవమానం భరించలేక చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడమే మానేశాడు. అంతేకాదు, తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కళ్ళజోడు ధరిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి మేస్త్రి పనికి వెళ్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీలా అలియాస్ సంధ్యా వశిష్ఠకు చిదంబరం అంటే చాలా ఇష్టం. కానీ తనకున్న లోపం కారణంగా లీలా తన్ను ఇష్టపడదేమో అనే భయంతో చిదంబరం ఆమెకు దూరంగా ఉంటుంటాడు. ఒక చిన్న అపార్థం కారణంగా లీలా తనను తిరస్కరించిందని భావించి సోలెమాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి, చిదంబరం తనను అపార్థం చేసుకున్నాడనే విషయం తెలిసిన తర్వాత లీలా ఏం చేసింది? కళ్ళజోడు వెనకాల బతికే సోలెమాన్ చివరకు ఆ కళ్ళజోడుని తీసి ధైర్యంగా ఆ ప్రపంచాన్ని ఎలా చూశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకా సినిమా ఎలా ఉందంటే, ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని బలంగా మార్చుకుంటే ధైర్యంగా జీవించవచ్చు అని సాటి చెప్పే కథ ఇది. దర్శకుడు వినయ్ రత్నం సింపుల్ పాయింట్ని ఎంచుకుని దానికి బలమైన ఎమోషన్స్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శారీరక లోపం ఉన్న వాళ్ళని సమాజం ఎలా అవమానిస్తుంది, వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. మెల్లకన్ను కారణంగా సొలెమాన్ స్కూల్లో జరిగిన అవమానాన్ని చూపిస్తూ చాలా ఎమోషనల్గా సినిమాను ప్రారంభించాడు. దర్శకుడు సొలెమాన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పరిచయం చేసి ఆ తర్వాత అసలు కథను ప్రారంభించాడు. లీలా సొలెమాన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఒకవైపు లీలా సొలెమాన్ల లవ్ స్టోరీని నడిపిస్తూనే మరోవైపు గోదావరి తీర ప్రాంతపు పల్లెటూరు ప్రజల జీవనశైలిని చాలా సహజంగా చూపించారు. ఇంటర్వెల్ సీన్తో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సొలెమాన్ తనకున్న లోపాన్ని సరిదిద్దుకునేందుకు చేసే ప్రయత్నం చుట్టేకునే కథనం తిరుగుతుంది. మతం పేరుతో చేసే మోసాలను కూడా ఈ సినిమా చక్కగా చూపించారు. అయితే ఆయా సన్నివేశాలన్నీ సాగతీతగా అనిపించాయి. అలాగే హీరోలా వచ్చే మార్పులకు గల కారణం కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్లో వచ్చే సందేశం బాగుంది. అసలు సినిమాలో ఎవరెవరు ఎలా చేశారంటే, ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన వంశీ, తుమ్మల, సంధ్యకి ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించారు. మెల్లకన్ను ఉన్న యువకుడి పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయాడు. ఇక ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి లీలాగా సంధ్యా వశిష్ఠ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి మరోసారి తమ అనుభవాల్ని తెరపై చూపించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. చందు రవి దర్శకత్వం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. నేపథ్యం సంగీతం కథకు తగ్గట్టుగా సహజంగా ఉంటుంది. ఎంఎం కీరవాణి ఆలపించిన వెళ్ళేదారిలోన పాట ఆకట్టుకునేలా ఉంటుంది. అక్షయరామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను, పల్లెటూరు పచ్చదనాన్ని తెరపై మరింత అందంగా చూపించాడు. ఎడిటింగ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇదండి ఈరోజు మన మూవీ రివ్యూ. కోర్స్ ఏదైనా లోపం ఉన్న వాళ్ళని సొసైటీ ఎలా చూస్తుంది, దాన్ని అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నం చేశారని నిజంగా ఇది చాలా గొప్ప కాన్సెప్ట్. అందరూ ఈ సినిమా చూడాలి. నిజంగా నాకైతే చాలా నచ్చింది అసలు. సో మీరు కూడా చూసి లోపం ఉన్న వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకొని మీరు కూడా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.